ఇది కరెక్ట్ కాదండి సూపరింటెండెంట్ గారు, ఇది కరెక్ట్ ఫోన్ ఎత్తరు సూపరింటెండెంట్ గారు, ఇది కరెక్ట్ కాదు, కూడా ఎత్తరు ఆవిడ, ఇది కరెక్ట్ కాదు. నాకు ఇమీడియట్లీ వాళ్ళు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాను, హడావిడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను ఇంత సీరియస్గా ఉంటే, అంత అశ్రద్ధ డాక్టర్స్ అంటే అసలు ఏం చేయాలి? ఇది మీరు చేసే అశ్రద్ధ గవర్నమెంట్ మీద పడద్దే, మీరు చేసే అశ్రద్ధ గవర్నమెంట్ మీద పడద్దే. నేను ఇప్పుడే మినిస్టర్ గారితో మాట్లాడా, యాక్షన్ అయితే చాలా గట్టిగా ఉంటది. మీరు ఇంత సీరియస్ గా జరిగితే మొన్న ఫోన్ చేయమన్నారు కదా, నేను చేస్తే ఫోన్ కూడా ఎత్తలేవు, సూపరింటెండెంట్ గారు ఎత్తలేవు, రిపోర్టర్ ఫోన్ చేస్తే కూడా ఆవిడ ఎత్తట్లా, ఆవిడ ఎత్తదు ఫోన్, అసలు ఫోన్ ఎత్తదు ఆవిడ. ఎవరికి చేయాలి? మీరు మొన్న నాతో చేయించారు, ఫోన్ చేశాను చెప్తే అసలు ఇక ఫోన్ ఎత్తలేదు. ఎవరో పేషెంట్ పంపే మీరు ఎత్తకుండా ఎవరని నేనేం చెప్పను, ఎమ్మెల్యే గారు చెప్తేనే చేసా. ఫోన్ మీరు ఎత్తాలి కదమ్మా, ఫోన్ కూడా ఎత్తాలి మీరు. కాన్సెన్స్ నుంచి ఏది వచ్చినా సరే ఇక్కడ ప్రతిదీ కంప్లైంటే. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, అది ఎవరికి వస్తుంది? గవర్నమెంట్ మీద పడదా? మీరు ఎంత అశ్రద్ధకి పని చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? చేస్తే వీళ్ళు ఎందుకు నాకు ఫోన్ చేస్తారు? ఈ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు కదా. ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చాము, ఇంజెక్షన్ మామూలుగా ఏఆర్బి ఇస్తారు, మా దగ్గర ఏఆర్బి కాకుండా ట్రీట్మెంట్ ఎందుకు జరగలేదండి? ఎక్కడ జరిగింది? ఇప్పుడు అమ్మా ఒకసారి ఇప్పుడు అమ్మా మీరు సూపరింటెండెంట్ గారే కదా, ఇప్పుడు నేను వచ్చే ముందు గేదె పుట్టినట్టు కొడుతున్నాడు అతను, నేనే చూశాను. ఏంది ఏం జరుగుతుంది అసలు? ఇదంతా రక్తాలేనా? అదే రక్తాలా ఏంటండి? మీరు ఆ కుక్క కాడ సోపుతో క్లీన్ చేయాలి. మాట్లాడకూడదు. ఏంటంటే మీరే కొనుక్కొచ్చారా? ఏంది? ఎవరు కడగాలి? ఎవరు కడగాలి? వాటిని గాయాలని ఎవరు కడగాలి? అసలు మనిషిని సీరియస్ ఉన్న మనిషినే అందులో నుంచి కిందకి దింపలేదు కదా, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు మీరు? మేము ఎలా నమ్మాలి? మేము పట్టుకొని ఎక్కేస్తాం, అంబులెన్స్ అయినా ఆటోలు అయినా మేము పట్టుకొని ఎక్కేస్తున్నాము. మరి అసలు అంబులెన్స్ లో దిగేటప్పుడు మీకు సాయం చేయాలి. మీరు వెనక రండి అన్నారు. మరి పేషెంట్ ఒక మనిషి రావాలని అక్కడ కదా మరి ఇక్కడ కాదు కదా. 105 kgs ఒక ఆవిడ